అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు అమృతాహారం అంటే ఏంటి? అమృతాహారమే ఎందుకు తీసుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏంటి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగుప్పుల నుండి లలిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు లలిత. నేను ధ్యానంలోకి 2011లో వచ్చాను. మా ఆర్యవైశ్య సంఘం, వాసవి సంఘం వాళ్ళందరూ మేము ఆంజనేయ స్వామి గుళ్ళో హనుమాన్ చాలీసా నేర్చుకుందామని వెళ్తున్నాము. సాగర్ నుంచి సతీష్ గారు వచ్చారు ఒకరోజు. వచ్చి ధ్యానం చెప్తారంట. అందరూ అక్కడే శివాలయం, బ్రహ్మంగారు కూడా అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. అక్కడికి రమ్మన్నారు. మేమందరం ఇక్కడ సాధన అయిపోగానే అక్కడికి వెళ్ళాము. సతీష్ గారు చెప్పారు, రేపు 7 గంటలకే బ్రహ్మంగారి గుడి దగ్గరికి రండి, అందరికీ ధ్యానం చెప్తామని. సరే అని మరుసటి రోజు అందరం కూడా ఇక్కడ పారాయణ చేసుకొని 7 గంటలకు అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి పిప్పళ్ళ ప్రసాద్ గారి సంగీత ద్వారా ధ్యానంలో కూర్చోబెట్టారు. అందరికి కొత్త కాబట్టి మిమ్మల్ని 10 నిమిషాలే కూర్చోబెడతామన్నారు. 10 నిమిషాల్లో కూర్చోబెట్టారు. ఇంక సంగీతం మొదలుపెట్టారు. గంట అయింది, మళ్ళీ 10 నిమిషాలు అన్నారు. 2 గంటలైంది, మళ్ళీ 10 నిమిషాలు అన్నారు. 3 గంటలైంది. నైట్ అంటే 7 నుంచి దాదాపు 10 దాకా అట్లా ధ్యానంలో కూర్చోబెట్టారు. తర్వాత ముగించారు. ముగించిన తర్వాత ఎలాగుందంటే అందరు చాలా 3 గంటలు కూర్చున్నామని వాళ్ళు చెప్పిన దాకా ఎవరికి తెలీదు. అంటే ఆ సంగీతంలో ఆ ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ సారి కాబట్టి. అలా చెప్పడం వల్ల తర్వాత రోజు నుంచి మీరందరూ ధ్యానంకి వస్తారంటే చక్కగా అందరం వస్తాము అని చెప్పాము. బ్రహ్మంగారి గుళ్ళో ధ్యానం పెడతామని అన్నారు. తర్వాత శివాలయంలో మాకు నగరేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ ధ్యానం పెడదాము ముందు ఒక 11 రోజులు అని చెప్పారు సతీష్ గారు. సర్లే అని ధ్యానానికి తర్వాత రోజు అందరం శివాలయంలో, అంటే నైట్ అనమాట. రోజు సారు గారు నైటే వస్తారు సాగర్ నుంచి. నైటే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత మామూలు స్థితికి వచ్చినప్పుడు అందరి అనుభవాలు అడిగారు. నేనైతే చెప్పాను, మీకేం అనుభవం వచ్చిందంటే నాకు వచ్చిన అనుభవం చెప్పాను. నాకు ఒక ఆలయం ఎంతైతే ఉందో ఆ ఆలయం మొత్తం కూడా శివుడే ఉన్నాడు. ధ్యాన స్థితిలో అంత శివుడు ఉన్నాడు. శివుడు అడిగాడనమాట, ధ్యానం కుదిరిందా అని. అన్నప్పుడు నేను కళ్ళు తెరిచాను. ధ్యానంలో ఉండే అప్పుడు తెలియదు కళ్ళు తెరవకూడదని. నిజంగా వచ్చి అడుగుతున్నాడు, ఇంత శివుడు ఉన్నాడు, నన్ను ఎలా అడిగాడు అని చెప్పినప్పుడు అప్పుడు సతీష్ సార్ చాలా అద్భుతంగా ఉంది, మీకు శివుడికి ఏదో లింక్ ఉంది, అందుకే మీకు వెంటనే మీరు ధ్యాన స్థితికి చేరుకున్నారు అని చెప్పారు. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగుందని ధ్యానం రోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటారు. మా వారు మిల్లుకి వెళ్తారు, పిల్లలు ఎవరు చదువుకుంటున్నారు, ఎవరు అప్పుడు ఇంట్లో లేరు. ఒక పని మొత్తం 10 కంప్లీట్ చేసుకోవటం, ధ్యానంలో కూర్చోవడం, 12 కాగానే వంట చేయటం, ఫుడ్ అన్నీ 1:30 పూర్తి చేసుకోవటం, 2కి ధ్యానంలో కూర్చోవటం, మళ్ళీ 5 దాకా చేసుకోవటం, మళ్ళీ పని చేసుకోవటం. అలా చేస్తుంటే తర్వాత ఇంక మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ ఆ రోజు మీరు పగలంతా కూర్చున్నారు కదా, అనుభవాలు ఏంటి అని అడిగారు. నేను పగలు 10 కాడి నుంచి కూర్చున్నప్పుడు ఒకసారి తెల్లటి సారు ఎత్తుగా ఉన్నారు, గడ్డం ఉంది, లాల్చీ పైజమా వేసుకున్నారు. పక్కన ఇంకో సారు ఉన్నారు. ఆ సారు అడుగుతున్నారు, ధ్యానంలో కూర్చున్నట్టుంది, చెప్పంగానే చేస్తుంది, ధ్యానం బాగా ఉందా అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచాను. నేను ఎవరు నేను ఎప్పుడు చూడలేదే, నన్ను ఎందుకు అడుగుతున్నారని సార్తో చెప్ప. ఇలాగ వచ్చారంటే ఆయనేనమ్మ పత్రిజీ సార్ గారు, దీని గురించి ఇప్పుడు ఈ ధ్యానము ఆయన ద్వారానే అందరికీ మేము చెప్తున్నాము, ఆ సారే అని చెప్పారు. అంతవరకు నాకు తెలియదు కదా, అదే 2వ రోజు ధ్యానంలోకి రావటం. కనీసం బుక్లో కానీ ఏది తెలియదు మాకు. ఆ సార్ అలాగ వచ్చారు. అక్కడి నుంచి నాకు ధ్యానం చేయాలనిపించింది. రోజు తెల్లవారుజామున 1 గంట కూర్చుంటాను, 4 to 5 దాకా. మళ్ళీ మధ్యాహ్నం పగలు పని అంతా అయిన తర్వాత అలా కూర్చుంటుంటే నాకంతా ఒళ్ళంతా నొప్పులు వచ్చేసింది. తర్వాత రోజు అడుగుతారు సార్ ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పమని. నా అనుభవం సంగతే నేను చెప్తున్నాను. సారు ధ్యానం చేస్తే అన్నీ పోతాయంటారు, నాకేంటో అన్నీ నొప్పులు వస్తున్నాయి అని అంటే సార్ అన్నారు, ఏం కాదమ్మా, ఫస్ట్ అలాగే ఉంటుంది, తర్వాత నీకు బాగానే ఉంటుంది, అలాగే చేయకుండా మానుకోవద్దు, అలాగే కంటిన్యూ చేయమన్నారు. నేను అలాగే చేస్తుంటే నాలో శక్తి పెరుగుతుందని నాకు అర్థమైంది. నేను ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, నేను తట్టుకోలేకపోయేదాన్ని ఎండలకి. తట్టుకోలేకపోయినప్పుడు ఈ శక్తి పెరిగినప్పుడు ఒకసారి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా ఈ ఎండలకి నేను కాటన్ చీరలే ఎక్కువ వాడతాను. అనుకోకుండా ఆ హడావుల్లో సిల్క్ చీర కట్టుకొని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఎండకేంది నేను సిల్క్ చీర కట్టుకున్నా, కాటన్ చీర కట్టుకోకుండా, అయినా నాకేం కాలేదు అంటే ఈ ధ్యానం వల్ల నాలో శక్తి పెరిగింది అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి ధ్యానం బాగా చేయటం
మొదలుపెట్టాను. నాకేమన్నా వచ్చినా కానీ, అందులో ఏమన్నా అడ్డంకులు వచ్చినా కానీ నేను ధ్యానంలోనే కూర్చుంటాను. అవంతా ఆ ధ్యానం ఎవరైతే చెప్పారో, ఎందుకు చెప్తున్నారో అదంతా వాళ్ళదే బాధ్యత, నాదేం లేదు అని అలానే కూర్చున్నా. నాకు వచ్చే సమస్యలు కూడా అలాగే పోయాయి. సో నాకు బాగా ధ్యానం ద్వారా మీ సమస్యల పరిష్కారమే చక్కగా సాధన చేస్తూ ఉన్నారు. ధ్యానంలో పత్రిసారిని కూడా మీరు చూశారు. మరి మీరు అమృతాహారంలోకి ఎప్పుడొచ్చారు? మేము ఫస్ట్ నుంచి వైశాస్యం కాబట్టి వెజిటేరియనే. మ్మ్. మేము మాకు అసలు అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఎగ్, మా కోడి గ్రుడ్డు మాత్రం తెలుసు. ఎందుకంటే మాకు కిరాణా షాపు కాబట్టి అవి పగిలినప్పుడు వాటిని కేకులుగా తయారు చేసేవాళ్ళమే, కానీ మేము తినము. అలాగే ఇక్కడ కూడా మా వారు అస్సలు కోడి గుడ్డు కూడా, నేను ఫస్ట్లో కేకులు పిల్లలు వచ్చినప్పుడు చేసేదాన్ని. ఈయన అనేవాళ్ళు కోడి గుడ్డు కూడా తినకూడదు, మాంసం ఎలాంటిదో అది అలాంటిదని మా వారు కూడా చెప్పినా అప్పుడు ఏముందిలే గుడ్లో, ఇదేం మనం ఏం కొయ్యట్లేదు, దానిలో ఏం నెత్తురు ఏం రావట్లేదు, అదేం పారిపోవట్లేదు కదా అని నేను అనుకునేదాన్ని. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత గుడ్డు కూడా మానేసాం. ఆ కేకులు అసలు దాంతో తయారు చేసిన కేకులన్నీ కూడా మానేసాం. ఇంట్లో చేసుకున్నా కానీ పెరుగుతోటే కేక్ తయారు చేసుకుంటాము. మేమంతా కూడా మా ఇంట్లో మాంసం తినేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు తినేవాళ్ళు. నేను చెప్పేదాన్ని మీరు ఇక్కడి నుంచి మానేయాలని. అంటే ఒకళ్ళు మానేశారు, ఒకళ్ళు మాత్రం వాళ్ళకి అంతలో మ్యారేజ్ అవ్వటం, వాళ్ళు అంతా వాళ్ళది వేరు. ఇక్కడ మాత్రం తినరు. సో ఇప్పుడు మీరు గుడ్డు కూడా మానేశారు, మొత్తం అమృతాహారంలోకి వచ్చేసారు. సో మరి ఈ శాకాహార ర్యాలీస్ జరుగుతూ ఉంటాయి మేడం. మీరు పాల్గొన్న మొట్టమొదటి ర్యాలీ ఏంటి? దాంట్లో ఉన్న స్లోగన్స్ ఏంటి? మేము ర్యాలీ కూడా ఇక్కడ పిరమిడ్ కట్టుకున్న తర్వాత ప్రతి వారం కూడా శాకాహార అడిగుప్పులలో లుంబిని పిరమిడ్ కట్టిన తర్వాత ర్యాలీ ప్రారంభించారు. ప్రారంభించాము. ప్రతి వారం కూడా ప్రతి శనివారం, ఆదివారం మాంసం అమ్మటం జరిగిద్ది కాబట్టి మేము ప్రతి శనివారం కూడా ఇక్కడ ర్యాలీ చేస్తాము. అంటే మేము ఫస్ట్ అమ్మవారి దగ్గర పౌర్ణమి ధ్యానాలని పెట్టారు. అక్కడ శాకాహారం గురించి చెప్పేవాళ్ళు, అట్లాగే వెళ్ళేవాళ్ళము. తర్వాత మన ఊళ్ళోనే మనం పిరమిడ్ కట్టుకున్నాక మనమే శాకాహార ర్యాలీ చేద్దామని ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఒక సంవత్సరం మొత్తం ప్రతి శనివారం కూడా శాకాహార ర్యాలీ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది కూడా మానేశారు. శాకాహారమే అమృతాహారం. శాకాహారం అంటే కూరగాయల భోజనం, ఆకుకూరల భోజనం అని స్లోగన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు అన్నారు మేడం, ఆదివారం షాపులు ఉంటాయి కాబట్టి మేము శనివారం ర్యాలీ తీసేవాళ్ళమని. సో మరి మీరు శాకాహార ర్యాలీలు తీస్తున్నప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కొనేవాళ్ళు? మా ఊళ్ళో అయితే ఎవరు ఎదురు చెప్పరండి. వాళ్ళది వాళ్ళదే, మందే అనుకున్నట్టుంటారు. మేము మాత్రం కనీసం ఒక్కళ్ళైనా మన స్లోగన్స్ని మారుతారు. ఇప్పుడు పత్రిసారిగా రాగానే మనం అందరం మారలేదు కదా, మనం కూడా చెప్తా ఉందాం, మారేవాళ్ళు మారుతారు అనుకున్నాము. కొంతమంది మారారు. సో మీరు ఇందాక స్లోగన్స్ అన్నారు, అందులో మీకు ఎక్కువగా ప్రభావితమైన స్లోగన్ ఏంటి? నాకు శాకాహార ర్యాలీ అంటే ఇష్టం. పత్రిసారి గారు ధ్యాన జగత్ చెప్పారు, పిరమిడ్ జగత్ చెప్పారు, శాకాహార జగత్ చెప్పారు. ఇవన్నిటికంటే శాకాహార జగత్ అదొక్కటి మనం పాటిస్తే ఇవన్నీ మనకు వచ్చినట్టే. ఎందుకంటే ధ్యానం కుదరాలన్నా మనం మాంసం తింటే తమో గుణం పెరిగిద్ది, అది లేకుండా ఉంటుంది. పిరమిడ్లు కట్టాలన్నా మంచి ఆలోచనలు రావాలంటే మనం శాకాహారం తినాలి. అందుకని నాకు శాకాహారం అంటేనే చాలా ఇష్టం. నేను ర్యాలీ కూడా అదే తీసుకున్నాను. నాకు పత్రిసారి గారు అందులో ఏం చేస్తారంటే ఆయన తను పాటించి ఇతరులకి చెప్తారు. అది నాకు చాలా నచ్చిన విషయం అనమాట. ఏ గురువైనా మన గురువులని చెప్తారు కానీ మనం ఎవరూ చూడలేదు వాళ్ళని, నేనైతే చూడలేదు. అందుకని నాకు ఈ పత్రిసారి గారు అంటే చాలా ఇష్టం. తను పాటిస్తూ అందరికి కూడా వాళ్ళకి కష్టమైనా సరే గట్టిగా చెప్తారు. ఎందుకంటే గురువుగారు గట్టిగా చెప్పారంటే మన తల్లిదండ్రులు చెప్పినట్టు. మన తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు గట్టిగా సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఎదుటి వాళ్ళకి కష్టం కలిగినా చెప్తారు. అదేంటంటే ఒకటితోటే అయిపోద్ది. మనం ఏదో అబద్ధం చెప్పాలంటే దాని గురించి 10 అబద్ధాలు చెప్పాలి. అందుకే నాకు సార్ అంటే చాలా ఇష్టము. నాకు ఎక్కువగా శాకాహార ర్యాలీలు అంటేనే ఆ ఒక్క విషయమే చాలా ఇష్టం. ఓకే. సో మేడం, మీరు ఇందాక అన్నారు శాకాహార ర్యాలీలు మీరు సంవత్సరం అంతా చేశానని చెప్పారు. ఈ సంవత్సరం అంటే చిన్న విషయం కాదు మేడం, మళ్ళీ అందులో ప్రతి శనివారం. సో అంతకుముందు ఉన్న మీరు 1 year శాకాహార ర్యాలీల తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? మీలో మార్పు, ఆలోచన విధానంలో మార్పు, అవగాహన శక్తి అవన్నీ ఎలా మార్పు చెందాయి? ఆ శాకాహార ర్యాలీలు చేసేటప్పుడు ఒక్కోసారి ఇక్కడే ఏవో పనులుండి ఆగిపోతారు కొంతమంది. అది ఇక్కడ ఉండేదే ఒక 20-30 మంది వస్తాము. అందులో ఒక 10 మంది నడవలేమని రారు, ఒక 20 మంది 10-15 మంది అలా అవుతారు.
ఎవరు లేరు అనుకున్నప్పుడు బయటకు వెళ్ళి ర్యాలీకి వెళ్ళంగానే స్కూల్ పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు. ఓకే. ఈ 30 మంది ఆ 15 మంది జోడయ్యేవాళ్ళు అనమాట. నాకు సో చాలా 50 మంది అయ్యేవాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది అది చూసా. ఎందుకంటే మనం ఒక మంచి పని ప్రారంభం ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, అందుకే పత్రి సార్ అంటారు 100 మంది అవసరం లేదు, ఒక్కళ్ళున్నా మనం ధ్యానం చెప్పాలని. అలాగే మన 50 మంది ర్యాలీలో ఉండాల్సిన అవసరం లేదు, 10 మంది ఉన్నా తతిమాని మొత్తాన్ని గురువుగారే సమకూరుస్తారు అనేది అప్పటి నుంచి మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరు లేకపోయినా, ఇద్దరమైనా ముగ్గురమైనా సరే, మొత్తం బాగపోయినా వర్షం పడ్డా దీని ప్రాంగణం చుట్టైనా ఆ ర్యాలీ చేసేవాళ్ళం శనివారం రోజు తప్ప. సో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదైనా శాకాహార ర్యాలీస్ మాత్రం మీరు 1 year ఆపలేదన్నమాట. సో మరి మిమ్మల్ని ఎవరు అనలేదా మేడం, నువ్వు తినకపోతే నువ్వు తినకపోయావు, తినే వాళ్ళని ఎందుకు వద్దంటున్నావు? లేదు లేదు, ఎవరు లేరు. సో అంతా హ్యాపీగా జరిగింది ర్యాలీ అంతా. అవును. ఓకే. సో ఫస్ట్ టైం మొట్టమొదటిగా ధ్యానం అంటే ఓకే, సర్వరోగ నివారణి అని చెప్తున్నారు పత్రిజీ. మరి ఎందుకు శాకాహారానికి ఇంత పెద్దపీట వేశారు పత్రిజీ అని అనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే శాకాహారం సర్వరోగ నివారణ ఎలా అయిందంటే, మనం మాంసం తింటే తమో గుణాలు వస్తాయి, మన ఆలోచనలు కానీ మన కోపాలు కానీ ఏమీ తగ్గించుకోలేము. అవి తగ్గినప్పుడు మనలో రోగాలు కూడా ఉండవు కదా. అలాగే ఇక్కడ మేము ఏంటంటే చూసాం ప్రత్యక్షంగా. ఇక్కడ కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు వచ్చి అంతకుముందు షుగర్కి బీపీకి టాబ్లెట్ వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. వాళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు. ఎక్కడో ఎవరో చెప్తే వినటం కాదు, ప్రత్యక్షంగా మా లుంబిని పిరమిడ్లోనే ఉన్నారు. ఇక్కడే మేము చూసి తెలుసుకున్నాము. అందుకే శాకాహారానికి పత్రిజీ గారు అంత పెద్దపీట వేశారు. దాన్ని మనందరం కూడా అనుసరించాలి. సో మేడం, మరి కర్మ అనేది ఒకటి ఉంది అంటే, ఒక జీవిని చంపడం వలన ఎలాంటి కర్మ చుట్టుకుంటుంది? అంటే మనము ఒక జీవి అంటే మనిషి ప్రాణమైన, జంతువు ప్రాణమైన, పక్షి ప్రాణమైన సర్వ ప్రాణులు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఆ భగవంతుడి నుంచి వచ్చినప్పుడు జంతువులు వేరు కాదు, మనం వేరు కాదు. ఒక జంతువుని హింసించామంటే ఒక మనిషిని హింసించినట్టే, ఆ భగవంతుడిని హింసించినట్టే. భగవంతుని ద్వారా వచ్చినప్పుడు మనం వేరు లేదు కదా, అక్కడంతా ఒకటే. కాబట్టి వేటిని హింసించకూడదు. మరి చాలామంది చెప్తూ ఉంటారు కదా మేడం, అవి మనం తినడం కోసమే ఉన్నాయి, తినకపోతే అవి పెరిగిపోతూ ఉంటాయి, దానికోసమైనా తినాలి కదా అంటారు. చెప్తారు. మా ఇంటి దగ్గర వాళ్ళ ఆ ప్రశ్న మాత్రం ఒక్కటి అంటారు, అవి పెరుగుతాయి కదా అని. ఓకే, ఒకప్పుడు ఏమీ తెలియని స్థితిలో, వాళ్ళకి ఆహారం అందని స్థితిలో అది జరిగింది. మరి ఒకప్పుడు మన పిల్లలు ఎవరు చదువుకోలేదు కదా, మరి మనకెవరు అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు, టీవీలు లేవు, ఇవన్నీ లేవు. మరి ఇప్పుడు ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎలాగ వాటిని తీసుకుంటున్నాము, దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. మనకు తెలియనప్పుడు ఓకే, అది మనకు తెలియనప్పుడు చేసేది ఏం లేదు. మనం తెలిసిన తర్వాత మన తప్పుని మనం సరిదిద్దుకొని జ్ఞాన మార్గంలో పోవాలి అని చెప్పారు. మేము కోమట్లో అందరం మరి తినము, అలాగని జంతువులు పెరుగుతున్నాయా? మనుషులందరం పెరుగుతున్నాము, అందుకని చంపుకుంటామా? చంపుకోం కదా. దానికి మన జ్ఞానంతో, అంటే మనకి ఎప్పుడైతే మన ధ్యానంలో ఉంటామో మనకి ఏ స్థితిలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అవన్నీ కూడా అర్థమవుతాయి. మీరు అలాగుండండి, మీరు ఈ వారం మొత్తం తినకుండా ఉండండి, ఎన్ని జంతువులు పెరుగుతాయి? పెరగటం కాదు, హింస మాని జంతు హింస అనేది మానిద్ది. అప్పుడు మనం మంచి స్థితిలో ఉంటాము అని చెప్తాం. మన పిల్లలకైనా మనం చెప్పగలుగుతాం. మనమే తింటే మన పిల్లలకు మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేం కదా. సో పిరమిడ్ శక్తి గురించి చెప్పండి మేడం. పిరమిడ్లో ఇంట్లో ధ్యానం కంటే పిరమిడ్లో ధ్యానం ఆధ్యాత్మికమైంది. ఇంటి దగ్గర 3 గంటలు చేసుకుంటే పిరమిడ్లో 1 గంట ధ్యానంతో సరిపోద్ది. పిరమిడ్ శక్తి ఎలాంటిదంటే, ఇంతకుముందు మేము పెళ్ళిళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాటిల్లో పాల్గొన్నప్పుడు ఎన్ని రోజులు నిద్రపోయినా సరిపోయేది కాదు. కానీ ఈ పిరమిడ్లో 1 గంట కానీ అరగంట కానీ, ఇక్కడ మాకు దూరము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి, వీళ్ళున్నప్పుడు వస్తాం, వీళ్ళు లేనప్పుడు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకున్నా ఆ రోజు ఇక్కడికి వచ్చి పగలు 3 to 4 దాకా ధ్యానం చేస్తాము. అప్పుడు నీరసంగాని మనం తెల్లవారులు అక్కడ మేల్కున్నామని కానీ పని కానీ ఆ బడలికి అదేమీ ఉండదు. అందువల్ల పిరమిడ్ శక్తి ఉందని మనం గ్రహించగలం. సో పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మీకు ఎక్కువగా ఏది ఇష్టం? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆ 2 ఎక్కువ ఇష్టము. ఎందుకంటే స్వాధ్యాయం చేస్తూ ఉంటాము, ఇక్కడ మేడం లేనప్పుడన్నా ఏదైనా అవకాశం వస్తే సజ్జన సాంగత్యం కూడా చేస్తూ ఉంటాం. శాకాహార ర్యాలీలు తీసినప్పుడు మీరు ఇచ్చిన పాంప్లెంట్ వలన, మీరు చెప్పే స్లోగన్స్ వలన ఎవరైనా ఒక వ్యక్తి మారి శాకాహారిగా మీ దగ్గరికి వచ్చి చెప్పిన అనుభవం ఉందా? ఉంది మేడం. మాకు నేను ఇంటి దగ్గర నేనుండే పరిస్థితిని బట్టి 3 కూడా ఇక్కడికి ధ్యానం జరగటం జరిగింది. ఎందుకంటే నాకు వచ్చిన వాటిని బట్టి నేను ఎదురు మాట్లాడకుండా
ఏమి జరిగినా ధ్యానంలోనే కూర్చుంటే అది చూసి వాళ్ళు ఈ ధ్యానానికి ఏంది ఇంత శక్తి ఉందా, తను ఏంటి ఏం ఎదురు మాట్లాడకుండానే ఏం జరగకుండానే ఇలా ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకున్నారు అందరూ. తర్వాత నేను అదే చెప్పాను, ధ్యానం చేస్తే ఇప్పుడు మౌనం, మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎదుటి మనిషి ఒక మాట అన్నాడు అనుకో, మనం మౌనంగా ఉంటే ఆ ఒక మాట తాగిపోద్ది, మనం తిరిగి మాట్లాడామనుకో అది అంతటి దాకైనా సాగిపోద్ది. అందుకంటే అంత గొప్పదాని ధ్యానంలోకి వచ్చారు నా ద్వారా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మర్షి పితామహాజీ గురించి చెప్పాలంటే తను ధ్యానం ఎన్నో కష్టాలు అనుభవించిన, కానీ అక్కడ స్వర్ణమాల అమ్మనికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే బాధ్యత అంతా తను తీసుకున్నారు కాబట్టి. తను తీసుకున్నా తీసుకోకపోయినా గురువుగారిది అదేమి కాదు, తను చేయదలుచుకున్నది తను చేయాలి అనే సంకల్పం, అక్కడ ఆయన చాలా సంకల్పం చేసుకున్నారు. నేను ఒక్కడనే ఆనందం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి జీవి కూడా ఆనందపడాలని చెప్పి అందరికీ ధ్యానం నేర్పించారు. నాకు అది బాగా నచ్చింది. సో అమృతాహారం గురించి చివరిగా మీరు ఇచ్చే సందేశం? అమృతాహారము తింటే అందరూ సత్వగుణంలో ఉంటారు. సత్వగుణంలో ఉన్నప్పుడు గొడవలకి దూరంగా ఉంటారు. గొడవలకి దూరంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం బాగా కుదిరినప్పుడు మనం ఒక మంచి మాట అనగలం, ఒక మంచి మాట వినగలం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా అమృతాహారం గురించి, మరి మీ ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు మీరు శాకాహార ర్యాలీలు తీయడం, వాటి యొక్క అనుభవం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, పిఎంసి వాళ్ళకి ధన్యవాదాలు. సో విన్నారు కదండి, అమృతాహారమే సరి అయిన ఆహారం అని, అది తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది, ఒక జీవిని చంపకూడదు అని ఎంతో చక్కగా తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరూ అమృతాహారులు అవ్వాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.